నమస్తే. నమస్తే అన్న. నమస్తే. నమస్తే మంచిగా. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. రండి అన్న, కూర్చో అన్న. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీయై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః. ఓం జీలకర్ర బెల్లం తీసుకురండి. సీనన్న నమస్తే. మంచిగునా. మంచిగున్నా. అన్నా 2 తల్లిపొట్లు ఎందుకే? గొప్పగా ఉంటుంది కదా అని తీసుకొచ్చాను రా. బ్యాడ్ సెంటిమెంట్ తనినాదంతా. ఎడరా అన్న తీసుకో. తమ దయ అన్న. ఏమయ్యా డబ్బు ఎక్కడా? వస్తుంది బావగారు, మీరు కాస్త ఓపిక పట్టండి. డబ్బు దారిలోనే ఉందండి. దానికి దారి తెలియక అటు ఇటు తిరుగుతుందా? ఇలాంటి మాటలంటే నాకు గెట్టవు. డబ్బులు ఇస్తేనే తాడి కట్టనిస్తా, లేకపోతే ఎవడడ్డం వస్తాడో చూస్తారు. కత్తులక్కర్లేదురా, గుండు సూదితో చంపుతా. ఇంకెప్పుడైనా కట్నం పేరెత్తితే కిరోసిన్ పోసి మమ్మల్ని తగలబెట్టండి. రాయించండి. ఓం శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వంధే మాంగళ్యధారణ ముహూర్త. మేనేజర్ గారు, అన్నా 7:30 గోదావరి నిలమంటారా? ఆ విషయం ఇక్కడ అడిగేది. సమయానికి సీనన్ వచ్చాడు కాబట్టి భయపడి పెళ్లి కొప్పుకున్నారు గాని లేకపోతే ఏమైపోయేదో. అసలు ఈ పెళ్లి జరిగేది కాదు. కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తారు రోడ్డు ఎక్కేయడం లేదో జీప్ వచ్చి ధనాలను గుద్దింది. పెడరక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు 2 పీకితే మీ పేరు కక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లాన్ వేసేవని ఉమ్మేసి మరీ ఉరి తీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నేను చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమేయగా మార్చేసుకుని పైన పాకిస్తాన్ కో కింద ఆఫ్ఘనిస్తాన్ కో టికెట్ దొరికితే దుబాయ్కో పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్రం పట్ల అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాఫాటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటా. పౌరాఫాటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను 17న. సార్ ఈ విషయం విన్నారా? విన్నాను. ఏం వారెంట్ ఇచ్చేసిందా? వారెంట్ ఏమిటండి, శిక్ష కూడా వేసేస్తే. మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతనా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా, మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాపింగ్ ప్లాన్ చేశాడని. చాలా స్నానాల గదిలో దూరాడని మనోడి మీద ఆ పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు గుద్దటం చూశాను. ఆ తరువాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను. నీ దెబ్బకి షర్టు జేబు కింద గుండె మంచిలోకి జారింది కదరా. ఎంతగా రవిగాడు ఎక్కడ? ఈ రోజే వాడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు.
కామాక్షి, మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత ప్రాణదాత అంటే లేదు ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చాయి. నేను కాట బీడీలు అడుగుతాను, రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయల? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనబడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లు ఉంటే ఇస్తానని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు? మీరు సారీ సార్, సారీ సార్, క్షమించండి, వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, సామాన్లంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా వాడు. వచ్చి అలంకార టాకీస్ కి 3 రూపాయలు అండి అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? సైలెన్స్. మాట్లాడగరా ఎవరికి నువ్వా? బాబు పదండి పదండి పదండి. షో సైలెన్స్. రాశ్రీధరం. బాబాయ్ ఏమిటి న్యూసెన్స్? అబ్బాయి అంత మాట అనకు. నీకు నీ కూతురికి చిరాగ్గా ఉండొచ్చు. మేమంతా నీ పిల్లల లాంటి వాళ్ళం, ప్రజలం. మా సరదా కాదనకు. ఇంతకీ అమ్మాయి ఏది? నాకంటే ముందే వచ్చేసింది. ముందే వచ్చేసిందా? పదండి 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 పదండి. వెల్కమ్ మిస్ వసుంధర. థాంక్యూ. మై గాడ్, వాట్ ఏ లవ్లీ మోడల్. తెలుగుతనం ఉన్న ఇంత చక్కటి మోడల్ ఎక్కడా చూడలేదు. ఐ థింక్ ఈ దండ మీకు పడాలి. yes yes మాయా. అయ్యో వద్దండి. నో 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 నో, షీ ఈస్ నాట్ ఏ మోడల్. మన టైపిస్ట్. ఆఫ్టర్ ఆల్ మామూలు హౌస్ వైఫ్. ఇల్లాలు పనికిరాదు. ఏ ఇల్లాలు అందంగా ఉండకూడదా? మోడల్ గా పనికిరాదా? అదే ఐ మీన్ మనం పనికొస్తుంది అనుకున్నా ఆ పనికి రాదు. ఆ మాట చెప్పడానికి మీరెవరండి? హూ ఆర్ యు? బాలేదానివే. ఆయన మూర్తమ్మ, ఆర్ట్ డైరెక్టర్, బాంబే నుంచి మన కోసం వచ్చాడు. ఐమ్ సారీ, ఐమ్ సో సారీ మిస్టర్ మూర్తి. ఐమ్ వసు. ఇట్స్ ఓకే, ఐ యామ్ కేకే. హౌ డు యు డు? థ్యాంక్ యూ. ఏ హార్టీ వెల్కమ్ టు యు మిస్ వసు. మా అమ్మాయి ఈ కంపెనీకి డైరెక్టర్ కూడాను. వారు ఆర్టిస్టేనండి. టెక్స్టైల్స్ డిజైన్లు వేస్తుంటారు. అద్భుతంగా ఉన్నాయి కదా. లేవు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసి అంటున్నావా? ఎన్ని గుండెలు నీకు? అమ్మాయి గారి బొమ్మలు బాగులేవు అంటే అర్థం? బాగులేవు అంటే బాగా లేవు అని అర్థం. ఐఎమ్ సారీ. అంటే అంటే గింటే లేదు డాడీ. హీస్ రైట్. బాగా లేవని నాకు తెలుసు. ఈయన గనక మెచ్చుకునుంటే వెంటనే డిస్మిస్ చేసుండేదాన్ని. మిస్టర్ మూర్తి, ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్.
ఇన్ఫాక్ట్ ఐ లైక్ యూ వెరీ 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 మచ్. డాడీ, ఈ షర్ట్ కొన్నది బాంబే సిటీలోనా? అవును. నో వేరల్స్, ఇంకెక్కడ దొరకవు. 375 కదా? మీకెలా తెలుసు? ఇలాంటిది ఇదొక్కటే ఉంటుంది. దీన్ని డిజైన్ చేసింది నేనే. ఆ కింద చూడండి, కేకే కేకే కేకే. ఓ మై గాడ్, మీరే హౌ థ్రిల్లింగ్. సార్, మీ ఆటోగ్రాఫ్ కావాలి. 1 మినిట్. మై డియర్ లవ్లీ హౌస్ వైఫ్, మీ పెన్నో మాట తీసుకుంటానండి. ప్లీజ్ నా కాలర్ మీద ఆటోగ్రాఫ్ పెట్టరు? షూర్. మా డైరెక్టర్ గారికి నీ లేటెస్ట్ డిజైన్స్ కూడా చూపించవయ్యా ఆర్టు. అవును సార్, మీరు డిజైన్ చేసిన చీర ఒకటి చూపించరు? మా అమ్మగారు చీర కట్టుకోమని చంపేస్తున్నారు. విత్ ప్లెజర్. థ్యాంక్ యూ ఆంటీ. వావ్, బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. ఈ చీరలో నువ్వు అజంతా బొమ్మలా ఉన్నావమ్మా. కదా డాడీ? Yes. ఏమంటారు కేకే? నేను ఒప్పుకోను. వసు ద ఏంజిల్ లా ఉన్నారు. Oh, thank you. I like you, Keke. I like you. నా ఫోటో ఒకటి ఇస్తాను. నాకు ఈ చీర కట్టి బొమ్మ వేసి పెట్టరు? ఓకే, డన్. థ్యాంక్ యూ. మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు. రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్, ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్. పంక్చువాలిటీ రైలుకి లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు. ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్, ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరేంటారు సార్? ఫస్ట్ ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్. నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్. ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి? అఫ్ కోర్స్, చాలా అందంగా ఉంటే ఉంది. ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్? కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే. నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న అనుమానం. ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. ఎలా? డోంట్ వర్రీ, నా చెయ్యో కాలు ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రే, నాకు చాలా టెన్షన్ గా ఉందిరా. గడ్డ ముక్కు దగ్గర ఆగింది కదా, ఊపిరి పీల్చుకునే వరకు టెన్షన్ గానే ఉంటుంది. అందుకు కాదు నా టెన్షన్. ఇంకేమిటి? మోనా ఎవరి కోడలు అవుతుందా అని. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. మోనా నా కోడలే, 100 కోట్లు నావే. చంపేస్తాను, కోటిస్తాను. నీ శవాన్ని ఎక్కడ పాతి పెట్టాలో ఆలోచించుకో. బట్టలు కొట్టి ఎట్టుకో. ఫోను. అమ్మో. గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ భిక్షపతి, లైవ్ టెలికాస్ట్ ఫ్రమ్ లవర్స్ పార్క్. ఏ, సొంత డబ్బా మన విషయం చెప్పరా? చెప్పను, మీరే వినండి. ఎందుకు పార్క్ కి రమ్మని పిలుచున్నారు? మొన్న నీకో విషయం చెప్పాలి. నేను కూడా. కలిపి చెప్పుకోనండి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వాట్? మన ముగ్గురమా? చిచి, మనిద్దరం. షట్ అప్.
మనిద్దరం. రేయ్, నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రేయ్, మోనా నాది, నా కోసమే పుట్టింది. సైలెన్స్, నో వైలెన్స్ ప్లీజ్. మీకు కూడా లేచినచ్చు, నాకు నువ్వు లేచిన. అదే కోపము. ఐ మీన్ ఫ్రెండ్స్ మాత్రమే పెట్టుకుంది నువ్వు. నాకు మీ ఇద్దరు 2 కన్నులు. నాకు మీ ఇద్దరు కావాలి. అసలు ఈ లోకంలో నీతి ఎంత, నీతి ఎంత? ఇంతనే. నా లైఫ్ ఇంతనే. ఇంత లైఫ్ కోసం అంత ఆగ్రహం ఎందుకు? అవును, నన్ను నువ్వు క్షమించు మోనా. ఐఎమ్ సారీ మోనా, మేము తొందరపడ్డాం. ఇట్స్ ఓకే. ఈ శుభ సందర్భంగా నీతి ఇతను పట్టుకుని, ఇతంది నువ్వు పట్టుకుని ఒప్పుకోనండి. ఏంటి అర్థం కాలేదా? వీటిని ఏమంటారు? చేతులు. అయితే చేతులు కట్టి చెల్లించుకోండి. అబ్బా, దాన్ని తెలుగులో కరచాలనం అంటారు. కరచాలనం అయితే వెంటనే చెల్లించుకోండి. సో మన ముగ్గురం ఫ్రెండ్స్. పదండి కాఫీ తాగుదాం. వింటూనే ఉండండి భిక్షపతి బ్రాడ్కాస్టింగ్ నిరంతర వార్తా స్రవంతి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. శక్తికి, తృప్తికి, అనురక్తికి తేజోమెన్ క్యాప్సూల్స్ ని వాడండి. నీ తొక్కలో ప్రకటనలు ఆపి వాళ్ళని ఫాలో చేయి. ఓకే ఓకే ఓకే. చాలా గొప్పవారండి. ఇంతకు ముందు టీవీలో పనిచేసేవారు కదండి. అవును, టీవీగా ఉండదని అందులో పనిచేసేవాడిని. నీలాంటి వాళ్ళ కష్టాలు చూడలేక జాలిపడి ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేశాను. ఇదిగోనండి ఈ మేధావి గారేనండి, ఈ నరసింగ్ గారు చెప్పారన్నమాట అండి. మన కొబ్బరికాయలు ఆపాలండి బాబు. ఈ హైదరాబాద్ అంతా మందనండి కొబ్బరికాయలు సప్లై. మనకు కాసింత కళాపోసం ఉందండి. అదే మిగిలింది. అది గుర్తించారండి. తమరు నాకు పరిచయం చేశారు. అది నా అదృష్టం బాబు. మా అదృష్టం కూడా. చూడండి, ఇదే అన్నపూర్ణ స్టూడియోస్. ఇక్కడ ఏ సినిమా ఓపెన్ చేసినా సూపర్ హిట్. మీకున్న 4 ఎకరాలు అమ్మేసి, వీలైతే పక్కోడు కూడా అమ్మేసి డబ్బులు తీసుకురండి. మీ కొడుకుని హీరోగా పెట్టి సినిమా తీసేద్దాం. బాబు నాకు ఇంకా పెళ్ళే కానదండి బాబు. అంటే అంత ఏది రాలేదనుకుంటున్నారా? ఈ చుట్ట తీసి పారేయండి, మీరే హీరో. ఇప్పుడు అసలు 40 దాటితేనే కరెక్ట్ హీరో అండి. మీరు అమ్మేసి ఆ డబ్బులు పట్టరండి. ఆ 20 లక్షలతో మనం ఫిల్మ్ తీస్తే మనకు 2 కోట్లు మిగులుతాయి. 2 కోట్ల ఫస్ట్ సినిమాగా ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అండి, అంతకన్నా ఎక్కువ రావు. 2 కోట్ల రూపాయలు, ఓ బంగ్లా, ఓ కారు, ఓ పెళ్లి, 4 సెటప్లు చూసుకోండి. వెళ్ళి అమ్ముకు పట్టండి. ఇంకా ఆలోచిస్తారండి, చెప్పండి. ఎంత అంబాజీపేట వెళ్ళిపోయింది. ఆ 4 ఎకరాలతో పాటు మనకు చిన్న బిల్డింగ్ ఉందండి, అది కూడా అమ్మేసి మొత్తం డబ్బులు పెట్టుకుని వచ్చేస్తానండి బాబు. అంటే చాలా గొప్ప పరిచయం చేశారండి బాబు. మీకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్ అండి. వస్తానండి బాబు. ఇలాగా అయ్యి బాబు చూసారండి, నాకు కాల్సి అంటున్నది కంగారు మర్చిపోయాను. నిజంగానే సినిమాలో ఇంత డబ్బు ఉంటది అంటావా? ఉంటది, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల్లో మిగలదు. మళ్ళాంటి వాళ్ళు 10 మంది చేతుల్లో చెప్తున్నదంతా ఇంటూ ఉంటే నిజంగా నాకు సినిమా తీసేయాలనిపిస్తుంది. ఇదే విన్నావు? ఇందిరానగర్ మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ మనకన్నా పెద్ద మేతావులు ఉంటారు. అవును, పృథ్వీగడ్ ఏం ప్రాబ్లం ఇవ్వటం లేదు కదా? ప్రాబ్లం చేస్తున్నా, నువ్వు కనిపించకపోయేసరికి వాళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతుండు. ఏం కంగారు లేదు, నీ కమిషన్ నీకు వస్తుంది. కొన్నాళ్ళ పాటు నేను అలా ఫారిన్ టూర్ వెళ్ళొస్తాను. వెళ్ళొస్తా మేతావే. థ్యాంక్ యూ. అరే మేధావి, నాకు చిన్న డౌట్ వస్తుంది అప్పుడప్పుడు. నువ్వు నన్ను పొగుడుతుంటావా లేకుంటే తిడుతుంటావా నాకు అర్థం కాదేమో. ఏదైనా కోటే కదా, కానీ కానీ అమ్మయ్యా అందరూ ఒక దగ్గరనే ఉండాలి బాయ్. ఏమరా నరసింగ్ చాలా ఖుషిలో ఉన్నట్టున్నారు. మా అన్నకు జాబ్ పార్టీ తగిలింది, పార్టీ ఇస్తున్నాడు, మీరు జాయిన్ అయిపోండి. ప్యారడైజ్ నుంచి బిర్యానీ మటన్ రోటీ తెప్పించి తినిపిస్తున్నా పిల్లలకు. అరే ఇదేం బిర్యానీ రా, ఆడ స్టేషన్ లా మీకోసం సిఐ సాబ్ స్పెషల్ బిర్యానీ చేయించిండు. స్టేషన్ లో బిర్యానీ ఏమండి? నాకు ఉపవాసం, నేను భోజనం చేయను. సార్ నరసింగ్ గారిని తీసుకొచ్చాను సార్. ఏం బాబాయ్, రాజకీయాలు మానేసి 420 పనులు మొదలెట్టావా? 420 లెక్కలంటే ఏందో తెలియదన్నా. అసలు 420 అంటే ఏందన్నా? చీటింగ్ పనులు. భగవాన్ కి నీకు ఏంటి సంబంధం? అమ్మతోలా నా రోజు చంద చేసిన రోజు చెప్పిన కదా నా భగవంతుడితో సంబంధం పెట్టుకోనని. ఇదిగా
సార్ అడుగుతున్నది ఆ దేవుడు భగవాన్ గురించి కాదు, నువ్వు చీటింగ్ చేసి డబ్బులు సంపాదించావే ఆ భగవాన్ గురించే కదండి. చెప్పలండి చెప్పిన కొడతారు ఏంటండి సార్ స్పెషాలిటీ అది తెలుసా? ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ కొడతారు. అది కాదు పోలీసులు ఇంతే గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పేస్తానండి బాబు. డబ్బులు తినేది ఒకడు, దెబ్బలు తినేది ఒకడునా. ఏమండి ఆ కంప్యూటర్ యజమాని చీటింగ్ చేయగా వచ్చిన డబ్బుల్లో 50,000 కమిషన్ మా వాడికి ఇచ్చినట్ట. ఇంకా మంచి పార్టీని చూపిస్తే ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తానని చెప్పినట్ట. తప్పైందన్నా, కక్కుర్తి పడి 50,000 తీసుకున్నా. ఆ 50,000 3,000 తిల్ల బొందకు పెట్టినా. అన్నా 3,000 కలిపి నేను ఇచ్చేస్తాను 50,000కి. తప్పైందన్నా, తప్పైందన్నా. కానిస్టేబుల్ వెళ్ళి కంప్యూటర్ షాప్ దగ్గర తీసుకెళ్లి అతని డబ్బు అతనికి పని అయిన తర్వాత పక్క తీసుకెళ్లి కుళ్ళబడి చేయి. మన స్టైల్ ఉంది సార్, ఇస్త్రీ అలకూడదు. మిగతా నేను ఇప్పుడు అది అవసరమా?